భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోరాహోరీ పోరులో ఇండియా మూడోసారి కప్పు కొట్టి రికార్డు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్. ఇట్స్ రివెంజ్ టైం అంటున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. క్రికెట్ అభిమానులకు పండగ రోజు మరికొద్ది సేపట్లో న్యూజిలాండ్ ఇండియా 2020 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారతదేశ వ్యాప్తంగా క్రికెట్ క్రీడాభిమానులు ఇటు పూర్తిగా క్రీడాకారులు అందరూ కూడా ఈరోజు ఇండియా ఖచ్చితంగా ఫైనల్ గెలిచి కప్పు ముద్దాడాలి అని కోరుకుంటున్నారు. కొన్ని చోట్ల యాగాలు పూజలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని మధురానగర్లో ఒక నెట్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా క్రికెట్ ఆడుతున్న యువకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం ఈరోజు మ్యాచ్కి సంబంధించి. చెప్పండి, ఈరోజు మ్యాచ్ వరల్డ్ కప్ 2020 ఫైనల్ ఉంది. కివీస్ ఇది ఇండియా ఆడనుంది. సో అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కి సంబంధించి ఏం చెప్తారు, మీరేం కోరుకుంటున్నారు? ఎట్లయితే మన సెమీఫైనల్స్లో ఇండియా చెలరేగి ఫైనల్స్కి ఎట్లా వచ్చిందో అట్లానే T20 వరల్డ్ కప్ని ముద్దాడుతుందని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. అలానే మన ఇండియా ఇప్పుడు ఏదైతే అహ్మదాబాద్లో ఉన్న పిచ్చుకి మనోళ్ళు టాస్లో సెకండ్ ఇన్నింగ్స్ తీసేసుకొని బౌలింగ్ తీసేసుకుంటే అక్కడ ఇప్పటివరకు అయితే ఏ మ్యాచ్లు అయితే జరిగినాయో అహ్మదాబాద్లో సెకండ్ ఇన్నింగ్స్ తీసుకున్న టీమ్స్ అన్నీ గెలిచినాయి. అలానే మన ఇండియా కూడా సెకండ్ ఇన్నింగ్స్ తీసుకొని ఇండియా T20 వరల్డ్ కప్ని ముద్దాడుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాం. సౌత్ ఆఫ్రికా లాంటి టీంను కూడా ఓడించి ఫైనల్కి వచ్చింది కివీస్. సో కివీస్ సంబంధించి వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ ఆట ఎట్లుంది అనుకోవచ్చు. అంటే దాంతో పోల్చుకుంటే ఇండియా ఎట్లా డిఫెండ్ చేస్తే బాగుంటుంది వాళ్ళు? ఇప్పుడు న్యూజిలాండ్ వచ్చేసి మనకు ఓపెనర్స్ వచ్చేసి అలెన్ సేఫర్డ్, వీళ్ళిద్దరు చాలా బాగా ఆడుతున్నారు. రీసెంట్లీ మనం ఒక మ్యాచ్ చూసి ఉంటాం, సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ మ్యాచ్. అందులో న్యూజిలాండ్ అనేది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఒక టార్గెట్ ఇచ్చింది, ఆల్మోస్ట్ దగ్గర 200 కదా, 278. సో అది కూడా చాలా ఈజీగా 13 ఓవర్స్లో ఫినిష్ చేసేసింది. సో అది రన్నింగ్ అంటే అంత ఫామ్లో ఉన్నారు న్యూజిలాండ్లో ప్రతి ఒక్క ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు. సో దీన్ని బట్టి మనకు కొంచెం టఫ్గా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్య. సో కానీ దాన్ని బట్టి కూడా మన ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలా బాగా ఆడతారు. మనకు వచ్చేసి ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్, అండ్ నెక్స్ట్ వన్ డౌన్ వచ్చేసి సూర్య. అభిషేక్ శర్మ, సంజు శాంసన్తో పాటు ఇటు పూర్తిగా శివం దూబే ఉన్నాడు, దాంతోపాటుగా హార్దిక్ పాండ్యా ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, కెప్టెన్ సూర్యకుమార్ ఉన్నాడు, అక్షర్ పటేల్. కింద దాకా బ్యాటింగ్ ఆర్డర్ బాగా డెప్త్ దాకా సిక్సర్లు కొట్టే బ్యాట్స్మెన్ ఇంటి దగ్గర ఉన్నారు. ఖచ్చితంగా ఇండియా టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. టాస్ కీలకంగా ఉంటుంది ఎందుకంటే అహ్మదాబాద్ వేదికగా జరిగే ఆ స్టేడియంలో ఆ పిచ్ మీద ఇప్పటివరకు కూడా సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న టీమ్స్ ఎక్కువగా గెలిచినట్టుగా రికార్డుగా ఉంది. సో టాస్ కీలకంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అందరూ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఇండియా వ్యాప్తంగా ఖచ్చితంగా ఈరోజు న్యూజిలాండ్ మీద ఇండియా గెలిచి వరల్డ్ కప్ సాధిస్తుంది ఖచ్చితంగా అందరూ కూడా మేము ఆశిస్తున్నాం అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరికృష్ణతో వాసు, TV9 హైదరాబాద్.